హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా మార్చ్ 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది 1 to 15 మనం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 25 అనేది మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా ఈ పీడిఎఫ్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా మనం ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్స్: ఇటీవల బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్న భారత స్టార్ షూటర్ ఎవరు? ఏ వినేష్ పోగట్, బి స్మృతి మందన, సి అవనిలేకర, డి మనుబాకర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనుబాకర్. నెక్స్ట్ క్వశ్చన్: పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు అని ఏ హైకోర్టు తీర్పిచ్చింది? ఏ కేరళ హైకోర్టు, బి అలహాబాద్ హైకోర్టు, సి పుదుచ్చేరి హైకోర్టు, డి ఏపీ హైకోర్టు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అలహాబాద్ హైకోర్టు. నెక్స్ట్ క్వశ్చన్: మహిళలు ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రం ఏది? ఏ అస్సాం, బి మేఘాలయ, సి త్రిపుర, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అస్సాం. ఇక్కడ 16.5% మంది ఎక్కువ మంది స్త్రీలు మద్యం సేవిస్తారు. ఆ తర్వాత మేఘాలయలో మద్యం ఎక్కువ సేవిస్తారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్: యుఎన్ఓ నివేదిక ప్రకారం 2061లో భారతదేశ జనాభా ఎంతవరకు ఉంటుందని అంచనా వేసింది? ఏ 160 కోట్లు, బి 170 కోట్లు, సి 150 కోట్లు, డి 180 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 170 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2023-24 నివేదిక ప్రకారం తెలంగాణ తలసరి ఆదాయం ఎంత? ఏ 3,09,522 కోట్లు, బి 3,10,522 కోట్లు, సి 3,11,522 కోట్లు, డి 3,12,522 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్ క్వశ్చన్: తెలంగాణలో బయటపడ్డ కన్నడ శాసనాలు ఏ జిల్లాలో లభ్యమయ్యాయి? ఏ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామం, బి సూర్యాపేట మండలం పరిగిని, సి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామంలో కన్నడ శాసనాలు అనేవి బయలుపడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో భారత్ పంకజ్ అద్వానీ ఎన్నో టైటిల్ గెలుచుకున్నాడు? ఏ 15, బి 16, సి 17, డి 14. కరెక్ట్ ఆన్సర్ 14. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నా కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్: 2025-26 ఏపీ వ్యవసాయ బడ్జెట్ ఎంత? ఏ 42,340 కోట్లు, బి 48,340 కోట్లు, సి 45,340 కోట్లు, డి 49,340 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్: లైఫ్ ఆన్ మార్స్ కలెక్టెడ్ స్టోరీస్ పుస్తక రచయిత? ఏ నమితా గోఖలే, బి తిలక్, సి శ్యామ్ పాండే, డి జగదీష్ గోఖలే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ నమితా గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పిఎం కిసాన్ ఎన్నో విడత విడుదల చేశారు? ఏ 18వ విడత, బి 19వ విడత, సి 20వ విడత, డి 17వ విడత. కరెక్ట్ ఆన్సర్ బి 19వ విడత. నెక్స్ట్ క్వశ్చన్: మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించిన క్వాంటమ్ చిప్ పేరేమిటి? ఏ మజరోనా,
బి జెమిని, సి జెమిని మజరోనా, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మజరోనా, ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సెబీ చైర్మన్ ఎవరు నియమితులయ్యారు? ఏ తుయిన్ కాంత్ పాండే, బి గిరీష్ చంద్ర, సి నవీన్ శర్మ, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ తుయిన్ కాంత్ పాండే. ఇతను 11వ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో వాయు కాలుష్యంలో మొదటి స్థానంలో ఉన్న దేశం? ఏ పాకిస్తాన్, బి బంగ్లాదేశ్, సి శ్రీలంక, డి మయన్మార్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. కరెక్ట్ ఆన్సర్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆరావళి సఫారీ పార్కును ఏ రాష్ట్రం అభివృద్ధి చేయాలని సూచిస్తుంది? ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి ముంబై, డి హర్యానా. కరెక్ట్ ఆన్సర్ హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో అత్యధిక రాబందులు గల రాష్ట్రం? ఏ కర్ణాటక, బి మహారాష్ట్ర, సి మధ్యప్రదేశ్, డి ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్, సి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైంది ఎవరు? ఏ శ్రీ వైష్ణవి, బి అంబుల వైష్ణవి, సి పైవేవి కాదు, డి నవీన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంబుల వైష్ణవి. నెక్స్ట్ క్వశ్చన్, ఏరావత్ పండగ ఏ రాష్ట్రం జరుపుకుంటారు? ఏ నాగాలాండ్, బి చండీగఢ్, సి జమ్మూ కాశ్మీర్, డి పంజాబ్. కరెక్ట్ ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రంలో గ్రీన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు? ఏ పంజాబ్, బి రాజస్థాన్, సి హర్యానా, డి మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, మెమోరు లీగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ విజేత నిలిచింది ఎవరు? ఏ ధన్రాజ్, బి విశ్వరాజ్ కుమార్, శ్రీ వైష్ణవి, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ విశ్వరాజ్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎవరు? ఏ అతిషి, బి రేఖా గుప్తా, సి శాలిని పాండే, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ రేఖా గుప్తా. ఈమె కన్నా ముందు అతిషి అనేది ఆమె ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈమె బీజేపీ పార్టీకి చెందిన రేఖా గుప్తా ఎన్నుకోవడం జరిగింది. బీజేపీ పార్టీకి 48 సీట్లు రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 38వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో జరిగాయి? ఏ ఉత్తరాఖండ, బి మేఘాలయ, సి అరుణాచల్ ప్రదేశ్, డి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ అన్నమాట. 38 ఉత్తరాఖండ్ అయితే 39 మేఘాలయలో జరుగుతుంది. ఇది డెఫినెట్గా వచ్చే క్వశ్చన్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 97వ ఆస్కార్ వేడుకలో 5 ఆస్కార్ అవార్డు గెలుచుకున్నది చిత్రం ఏది? ఏ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్, బి అనోరా, సి RRR, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనోరా, బి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఉత్తమ ఉద్యాన రైతు పురస్కారం అందుకున్నది ఎవరు? ఏ పద్మారెడ్డి, బి గీతారెడ్డి, సి కావ్య, డి శ్రీలతాదేవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
పద్మారెడ్డి. ఈమె నల్గొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. 2025 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఏ దేశం గెలుచుకుంది? ఏ న్యూజిలాండ్, బి ఆస్ట్రేలియా, సి ఇండియా, డి శ్రీలంక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. ఆస్కార్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నది ఎవరు? ఏ మేకీ మెడిసన్, సి సీన్ బేకర్, యాక్చువల్ ఇది సీన్ బేకర్ అండి, ఇది సి ఆండ్రిన్ బాడీ, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తమ నటి అవార్డు మేకీ మెడిసన్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఇతను ఉత్తమ దర్శకుడు అనమాట. సీన్ బేకర్ అండి ఉత్తమ దర్శకుడు. ఆండ్రిన్ బాడీ వచ్చేసి ఇతను ఉత్తమ నటుడిగా దీనికి ఉత్తమ ఆస్కార్ అవార్డు రావడం జరిగింది అనమాట. అయితే ఇటీవల భారత్ను సందర్శించిన బెల్జియం యువరాణి ఎవరు? మీ కామెంట్ ద్వారా కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా రంజీ ట్రోఫీ విజేత ఎవరు? దాన్ని కూడా కామెంట్ ద్వారా మీ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చే విధంగా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.